హాయ్ వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే భారత్ ఫ్యూచర్ సిటీ. సో మరి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఎటువైపు వస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అని చాలామంది చూస్తూ ఉంటున్నారు. సో రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి అయితే భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. దానికి సంబంధించిన ఎఫ్సిటీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. సో రెండో విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ భారత్ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ రోడ్డు అంటే 330 గ్రీన్ఫీల్డ్ రోడ్డు, దాన్ని రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డుగా నామకరణం చేశారు. దానికి సంబంధించి కూడా శిలాఫలకాన్ని లాంచ్ చేశాడు. సో అలాంటి రోడ్డుకు ఎక్కడైతే స్టార్ట్ అవ్వబోతుందో అలాంటి ప్లేస్లో నేను ఉన్నాను ప్రజెంట్. సో మీకు కనపడుతుంది కదా వెనకాల, ఇది రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 అనమాట. సో ఇక్కడ నుంచే భారత్ ఫ్యూచర్ సిటీకి 330 గ్రీన్ఫీల్డ్ రోడ్డు వెళ్ళబోతుంది అనమాట. సో అది గ్రీన్ఫీల్డ్ రోడ్డు అటు నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకు RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్ట్ అవుతుంది. సో అలాంటి మెయిన్ జంక్షన్లో ఉన్నాను. సో అలాంటి ఏరియాలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని చూపించడానికి వచ్చాను. సో మీకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 ఏరియాలో రియల్ ఎస్టేట్ ఎంత భూమి ఉందో తెలుసు. సో ఒకసారి చూసుకుంటే ఏరియా మీకు చూస్తున్నారు కదా వెనక, ఇది అవుటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకు ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇటువైపు అవుట్ సైడ్ వెళ్తే మన కొంగర్కలాన్. సో కొంగర్కలాన్ అనగానే మనకు గుర్తొచ్చేది అందరికి తెలుసు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు రోడ్, ఇదే కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళే రోడ్ ఇదే. సో మనకి ఇక్కడే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే తుగ్గూడ వస్తుంది, ఇటు రైట్ సైడ్ వెళ్తే మనకు బెంగళూరు ఎగ్జిట్ అనమాట. సో ఇది మెయిన్ జంక్షన్. ఫ్యూచర్లో మాత్రం ఇది ఒక మంచి కమర్షియల్ జంక్షన్ రాబోతుంది. సో నెక్స్ట్ మనం ఆ ప్రాజెక్ట్కి వెళ్దాం. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, అది ఎక్కడ ఉంది, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్, మనం రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 ఏదైతే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇంటర్చేంజ్ అవుతుందో అక్కడ నుంచి మనం సైట్కు ఒక జస్ట్ 5 minutesలో చేరుకున్నాం. సో రూట్ ఏంటంటే మనకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగానే వచ్చాము. సో ఆ పక్కనే ఫాక్స్కాన్ అండ్ సెమికాన్ కంపెనీ వస్తుంది. అది దాటగానే మనకు ఇప్పుడు వెంచర్లోకి వచ్చేసాం. సో ఈ వెంచర్ వచ్చేసి జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి జేబీ సెరనిక్ కౌంటీ అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం 19 acresలో దీన్ని లాంచ్ చేశారు. సో చూడొచ్చు, డెవలప్మెంట్స్ వర్క్స్ 90% కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ ఓన్లీ రోడ్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మొత్తం HMDA అండ్ రేర్ అప్రూవ్డ్ వెంచర్. సో ఈ వెంచర్లో 167 square yards, 183 square yards, 200 square yards అండ్ 300 అండ్ అబోవ్ ప్లాట్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వెంచర్కు ప్రధాన హైలైట్ ఏంటంటే ఈ వెంచర్ లాంచ్ చేసి జస్ట్ 1 year అవుతుంది. లాంచ్ చేసిన రోజే దాదాపు 100 plots బుకింగ్ అయ్యాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్పొచ్చు. సో అలాంటి వెంచర్ అనమాట. సో కంపెనీ కూడా జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ. సో అలాంటి కంపెనీ ఇది లాంచ్ చేసింది కాబట్టి. అండ్ లొకేషన్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో మీరు చూస్తే అర్థమవుతుంది సైట్కి వస్తే ఎంత ప్రైమ్ లొకేషను. కనెక్టివిటీ గురించి మాత్రం అసలు చెప్పాల్సిన పనే ఉండదు. అదే కస్టమర్గా ఎవరైనా కొనాలనుకుంటే సైట్కి వస్తుంటేనే అర్థమవుతుంది, అంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనమాట. సో నెక్స్ట్ మనకు సైట్లో HMD నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడనే చూడొచ్చు. సో ఇవంతా మనకు ఇంటర్నల్ వచ్చేసి 40 and 30 feet CC రోడ్స్ వేస్తున్నారు. సో ఆ రోడ్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి. సో మిగతా వచ్చేసి మనకి ఇక్కడ ఫుట్పాత్ వస్తుంది విత్ కర్వింగ్ స్టోన్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ప్లాంటేషన్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడే డ్రైనేజీ, ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ అనమాట. సో ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ అని చెప్పా కదా, వెనకాల మీకు కనపడుతుంది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ నుంచే మనకు ఈ వెంచర్కి మొత్తం వాటర్ సప్లై చేస్తారు. సో మనం ఇక్కడే చూడొచ్చు స్ట్రీట్ లైట్స్ అనమాట. సో స్ట్రీట్ లైట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, మోడర్న్ స్ట్రీట్ లైట్స్. సో లైటింగ్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది అనమాట. సో మనకు సైట్లో డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి 90%. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక పార్క్ ఏరియా అనమాట ఈ సైట్లో. సో మనకు ఈ జేబీ సెరన్ కౌంటీలో అటువైపు కూడా ఇంకొక పార్క్ ఏరియా, అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాకి సంబంధించి ఏరియా కూడా రెడీ అవుతుంది అనమాట. సో ఇందులో వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, ఎవెన్యూ ప్లాంటేషన్, మొత్తం వచ్చేసి మనకు ల్యాండ్స్కేపింగ్ పార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్నల్ ఫుట్పాత్స్ కూడా ఉంటాయి, నెక్స్ట్ వాకింగ్ ట్రాక్స్ కూడా ఉంటాయి. సో అదేవిధంగా మనకు ఫుట్పాత్ ఏరియాలో చూడొచ్చు, ఇక్కడే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా రెడీ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడే చూడొచ్చు నెంబరింగ్ స్టోన్స్ అనమాట. ప్రతి ప్లాట్కి నెంబరింగ్ స్టోన్స్. సో మన కస్టమర్ కొంటే ప్లాట్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి నెంబరింగ్ స్టోన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో HMDA నామ్స్ ప్రకారం అయితే అన్ని డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు ఇంటర్నల్ డెవలప్మెంట్ చూసాం, ఎందుకంటే కస్టమర్ ఎవరైనా ప్లాట్ కొంటే ఇల్లు కట్టుకునే విధంగా అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు.
సో అది ఇంటర్నల్ పార్ట్స్ అనమాట. సో మనకు మరి ఈ ఏరియాలో చుట్టుపక్కల ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయనే విషయం కూడా చూద్దాం. సో ఒక్కసారి ఈ సైట్ కంచూప్ మేరలోనే కేన్స్ సెమీకాన్ కండక్ట్, సో ఇది వచ్చేసి 2500 కోట్ల పెట్టుబడితో ఈ ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. సో మీకు జస్ట్ చూడొచ్చు కంచూపర్లోనే సైట్ ఇక్కడ నుంచే మీకు అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే సెమీకాన్ కండక్టర్స్ కంపెనీ. దానికి ఎదురుగానే ఫాక్స్కాన్ కంపెనీ. సో వేలో వచ్చేటప్పుడు కూడా మీకు విజువల్స్ చూపించాను. సో ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఏంటంటే 4500 కోట్ల పెట్టుబడి, 35,000 మంది ఎంప్లాయ్మెంట్ తోటి ఈ ఫాక్స్కాన్ కంపెనీ రన్ అవుతుంది. సో అది ఫస్ట్ ఫేజ్ కింద ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు. సో మీకు వేలో స్టార్టింగ్లో చెప్పాను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్, సో అది కూడా మీకు కంచూప్ మేరలోనే కనిపిస్తుంది ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసు. దానికి సంబంధించిన యంత్రాంగం, ప్రభుత్వ సంస్థ ఆఫీసులు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో కలెక్టర్ ఆఫీస్ అంటే తెలుసు, A to Z మొత్తం ఇక్కడికి ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. అంత రష్ ఉన్న ఏరియా అనమాట. నెక్స్ట్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు కనెక్టివిటీ పరంగా చూస్తే ఎగ్జిట్ నెంబర్ 13 రావిరల్ల ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes అనమాట. ఆ రావిరల్ల ఎగ్జిట్ పక్కనే మనకు వండర్లా అమ్యూజ్మెంట్ పార్కు చాలామంది తెలుసు, అది ఫేమస్ అనమాట. సో అక్కడ చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఆ ఏరియా ఎంత డెవలప్మెంట్ అయిందో తెలుసు. ఆ తర్వాత కొద్దిగా ఇంకొక 10 minutes డ్రైవ్ చేస్తూ మనకు బొంగూరు ఎగ్జిట్ వైపు వెళ్తుంటే, అంటే నాగార్జున సాగర్ హైవే వైపు వెళ్తుంటే మనకు TCS ఆదిబట్ల అనమాట తెలుసు. సౌత్ హైదరాబాద్లోనే ఒక భారీ ఐటీ హబ్, దాదాపు అందులో 50,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆ TCSకు ఎదురుగానే మనకు తెలుసు టాటా ఏరోస్పేస్ సెజ్ అనమాట. సో ఆ సెజ్లో ఇప్పటికే హెలికాప్టర్ మరియు విమానాలకు సంబంధించిన విడిభాగాలు ఇక్కడ తయారవుతూ ఉంటాయి. సో అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఉందన్నమాట. పర్టికులర్గా ఈ ఆదిబట్ల కొంగరకాలం ఏరియాలో ఎటు చూసినా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం సంబంధించిన సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. సో అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇప్పుడు ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వెస్ట్ వైపు చూస్తే, అంటే మనకు తుగ్గూడ ఎగ్జిట్ 14 వైపు చూసుకుంటే అక్కడ వచ్చేసి మనకు ఈ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ. సో దాదాపు ఇది 1200 ఎకరాల్లో ఉందన్నమాట. సో ఇందులో దాదాపు ఇప్పటికైతే చాలా కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అమెజాన్ డేటా సెంటర్లు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అక్కడే ఉన్నాయి, మనం చూడొచ్చు. డ్రోన్ వ్యూలో మీకు కనపడతా ఉంది. సో ఎన్ని కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 minutes. సో ఆ ఎయిర్పోర్టు ఎంట్రీకి ఎదురుగానే మనకు కనపడుతుంది హార్డ్వేర్ పార్కు. సో హార్డ్వేర్ పార్క్లో ఆల్రెడీ చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయినాయి. సో ఇవన్నీ గతం నుంచి ఉన్న కంపెనీసే. సో రీసెంట్గా అక్కడ తుగ్గూడ ఈ కొంగరకలానికి మధ్యలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే, లెన్స్కార్ట్ కంపెనీకి సంబంధించిన సంస్థ ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన శంకుస్థాపన కూడా జరిగింది. అక్కడే లెన్స్కార్ట్ కంపెనీ కూడా రాబోతాం. సో ఈ విధంగా చూస్తూ ఉంటే ఇక్కడ ఈ పరిసరాలు అంటే సౌత్ హైదరాబాద్లో సంస్థలు మొత్తం ఇటే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ల్యాండ్స్ రేటు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అంటే ప్రజెంట్ అదే భారత్ ఫ్యూచర్ సిటీ. వన్స్ రోడ్డు 330 feet రోడ్ స్టార్ట్ అయిందంటే ఈ పరిసరాల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్లాట్ కొనే పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఇప్పుడు కొంటే మాత్రం కరెక్ట్ టైం అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. ఈ 330 feet రోడ్డు గుండా భారత్ ఫ్యూచర్ సిటీ వెళ్ళే దారిలోనే ఏ సిటీకి సంబంధించిన 200 acres కూడా అక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. వన్స్ అది కూడా కంప్లీట్ అయితే ఏ సిటీ కూడా ఇక్కడ నుంచి ఒక 20 minutes డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్ నుంచి అనమాట. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఇవన్నీ కంపెనీలకు సంబంధించినవి ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ బాగా ఉంది. సో నెక్స్ట్ మరి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే చుట్టూ పరిసరాల్లో ఫెసిలిటీస్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి, సో ఇక్కడ మెయిన్ ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తే మనకి ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల ఎగ్జిట్లోనే మనకు ఇటువైపు నారాయణ కాలేజీ, అటువైపు శ్రీ చైతన్య కాలేజీ, సో ఇంటర్ కాలేజ్ చాలా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇది ఇబ్రహీంపట్నం టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది కొంగరకాల అనేది. సో నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మొదటగా మనం చూసుకుంటే ఇక్కడ శ్రీ హిందూ కాలేజ్ అండ్ భారత్, CVR, నెక్స్ట్ వచ్చేసి మనకు గురునానక్ యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే సిద్ధార్థ కాలేజ్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇబ్రహీంపట్నంలోనే మెయిన్ చూసుకుంటే అక్కడే BDL, సో ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అక్కడే BDL ఒక యూనిట్ కూడా స్టార్ట్ చేసింది ఆ ఏరియాలోనే. నెక్స్ట్ ఇక్కడే ఆక్టోపస్ ట్రైనింగ్ సెంటర్ అనమాట, పోలీసు కమాండర్స్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఇక్కడే ఉందన్నమాట. సో నెక్స్ట్ స్కూల్స్ సంబంధించి చూస్తే మనకు నియర్ బై ఇక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది నాగర్గుల్లో. సో ఈ విధంగా చూస్తే ఇటు చుట్టుముట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మనకు మెయిన్ ఇప్పుడు మెట్రో కనెక్టివిటీ చూస్తూ ఉన్నారు, ఎక్కడైనా ప్లాట్ కొనాలన్నా ఇల్లు కొనాలన్నా. సో నెక్స్ట్ భారత్ ఫ్యూచర్ సిటీకి మెట్రో అలైన్మెంటు చేస్తూ ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో అలైన్మెంటు ఎక్కడి నుంచి వెళ్తుంది, ఈ రావిరాల ఎగ్జిట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది. సో అంటే ఈ సైట్కు ఒక 10 నిమిషాల్లోనే ఫ్యూచర్ మెట్రో సిటీ రాబోతుందని కంపెనీ వారు కూడా చెప్తా ఉన్నారు. సో డెవలప్మెంట్స్ అని చెప్పాను కదా. సో ఇందులో ప్లాట్ కొనాలనుకునే వారికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ మనకు
ఈ వెంచర్‌లో జస్ట్ లిమిటెడ్ ప్లాట్సే అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. ఎందుకంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ మీకు ఇందాక చెప్పిన డెవలప్‌మెంట్స్ మధ్యలో ఉంది కాబట్టిక ఇందులో ప్లాట్స్ చాలా హాట్ కేక్‌లా అమ్ముడుపోయాయి. లాంచింగ్ రోజే 100 సేల్ అయ్యాయంటే చూడండి ఎంత డిమాండ్ ఉందో ఈ ఏరియాకి. సో కాబట్టి ఎవరైనా ఈ ఏరియాలో కొనాలనుకుంటే ఇది బెస్ట్ టైం. ఎందుకంటే వన్స్ భారత్ ఫ్యూచర్ సిటీ 330 ఫీట్ రోడ్ మాత్రం స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ నిజంగా రేట్స్ పెరిగే అవకాశం ఉంది. ప్రెజెంటు ఈ సైట్‌లో వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 35,000 ఉంది. సో వన్స్ ఈ డెవలప్‌మెంట్స్ సీసీ రోడ్స్ కానీ, ఇంకా చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అది మాత్రం కంప్లీట్ అయితే రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైనల్ అప్రూవ్డ్ వస్తుంది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిందంటే మార్ట్‌గేజ్ ప్లాట్స్ రిలీజ్ అవుతాయి. సో అప్పుడు డెవలప్‌మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకోవచ్చు. సో కాబట్టి అప్పుడు ఇంకా డిమాండ్ ఉంటుంది. బట్ ప్రెజెంట్ ఉన్న రేట్ మాత్రం అది. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. జేబీ ఇన్ఫ్రా గ్రూప్కి సంబంధించిన పర్సన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సైట్ కూడా ఎక్కడ ఉంది, ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని అందిస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో జేబీ ఇన్ఫ్రా గ్రూప్కి సంబంధించినటువంటి జేబీస్ సెరెన్ కౌంటీ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ప్రైమ్ లొకేషన్ కొంగర్కలాన్లో ఉంది.